ఇక భానుడి భగభగలతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరో 2 రోజుల్లో ఏపీని నైరుతి రుతుపవనాలు తాకబోతున్నాయి. ఇప్పటికే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరో 2 రోజుల్లో ఏపీని తాకనున్నాయి. అటు ఈ నెల 15లోగా రాష్ట్రమంతా విస్తరించనున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా తగ్గనుంది. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్, కేరళ ప్రాంతాల్లో ఇవి పూర్తిగా విస్తరించున్నాయి. అలాగే కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు కూడా చేరుకున్నాయి. తూర్పు మధ్య, పశ్చిమ మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోకి ప్రవేశించాయి. రానున్న 2 నుంచి 3 రోజుల్లో ఇవి మరింత ఉత్తర దిశగా పయనిస్తాయి. గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమకు చేరుకుంటాయి. అలాగే దక్షిణ కోస్తాలోని 1-2 ప్రాంతాలను తాకుతాయి. ఈ నెల 10వ తేదీ నాటికి రాష్ట్రంలోకి పూర్తిగా ప్రవేశిస్తాయని, 15వ తేదీ నాటికి రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తెలంగాణ దక్షిణ ప్రాంతం, కోస్తాంధ్రాను ఆనుకుని 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే వారం రోజుల పాటు చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మొదటి 5 రోజులు తేలికపాటి జల్లులు పడతాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. రుతుపవనాలు పూర్తిగా ప్రవేశించే వరకు కురిసే ఈ వర్షాలను ప్రీ మాన్సూన్ వర్షాలుగా పరిగణించాలని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రుతుపవనాల రాకతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. రాబోయే 5 రోజుల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం లేదు. అయితే ప్రస్తుతం దక్షిణ కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా జంగమేశ్వరపురంలో అత్యధికంగా 42.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైందని అధికారులు వెల్లడించారు.